నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు. భద్రత, అభివృద్ధి దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేద్దాం. ఏసియన్ 17 ఇండియా సమ్మిట్లో సభ్య దేశాలకు ప్రధాని పిలుపు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా 2.65 లక్షల కోట్ల ఉద్దీపన ప్రకటించిన కేంద్రం. నూతనంగా చేరే 15,000 లోపు వేతన ఉద్యోగులకు ఇరువైపులా ఈపీఎఫ్ 2 ఏళ్ల పాటు చెల్లిస్తామన్న ఆర్థిక మంత్రి. అన్నదాతలు, రైతు కూలీలకు కేంద్రం అండదండలు. ఎరువుల రాయితీకి 64,000 కోట్లు, నరేగా పనులకు 73,500 కోట్ల కేటాయింపు. దీపావళి వేళ రైతులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీపి కబురు. ఈ నెల 14 నుంచి పత్తి కొనుగోళ్లు చేస్తామని వెల్లడి. బాణాసంచా కొనుగోళ్లు, కాల్చడంపై నిషేధం విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కరోనా నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలంటూ సూచన. వివరాలు. ఏసియన్ దేశాలు భద్రత, అభివృద్ధి దిశగా వ్యూహాత్మక అడుగులు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏసియా దేశాలకు పిలుపునిచ్చారు. ఏసియన్ 17 ఇండియా సమ్మిట్లో వర్చువల్ విధానంలో పాల్గొన్న ఆయన వియత్నాం ప్రధానితో వివిధ అంశాలపై చర్చించారు. ఆర్థిక, సామాజిక, విజ్ఞాన, ఫైనాన్స్ రంగాల్లో పరస్పరం సహకారం అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. प्रोफेसर जगदीश कुमार जी, प्रसिद्ध लोक गायिका पद्मश्री मालिनी अवस्थी जी, रेक्टर प्रोफेसर राणा प्रताप सिंह जी, सभी अतिथिगण, सभी संकाय, सभी छात्र छात्राएं और देश और दुनिया से जुड़े सभी पूर्व छात्र और जीवनी से जुड़े सभी अध्यापकगण, आज का दिन इतिहास में एक स्वर्णिम अक्षरों में लिखे जाने वाला दिन है जब भारतीयता के सबसे प्रमुख संवाहक को ब्रांड एम्बेसडर स्वामी विवेकानंद जी की కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు మరింత పునరుత్తేజం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్రకటించింది. ఆత్మనిర్భర్ భారత్ 3.0లో భాగంగా 2,65,000 కోట్ల విలువైన ప్యాకేజీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన చేపట్టినట్టు మంత్రి చెప్పారు. దీని ద్వారా 15,000 లోపు వేతనంతో నూతనంగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు పీఎఫ్ కంట్రిబ్యూషన్లో 2 ఏళ్ల పాటు సబ్సిడీ కల్పిస్తున్నట్టు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి ఈ రాయితీ వర్తిస్తుందని చెప్పారు. దీని ప్రకారం 1000 మంది ఉద్యోగులు ఉండే సంస్థల్లో నూతనంగా చేరిన ఉద్యోగులకు సంబంధించిన 2 వైపులా ఈపీఎఫ్ను కేంద్ర ప్రభుత్వమే చెల్లించనుంది. In which interstate portability has been achieved in 28 states and union territories. They are all under the national portability of ration cards now, and from 1st September they are actually effectively on in terms of giving interstate portability. వీటితో పాటు 3 లక్షల కోట్లతో ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. గతంలో కేవలం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ పథకాన్ని అమలు చేయగా తాజాగా బిజినెస్ ఎంటర్ప్రైజెస్, ముద్రా రుణాలు, వ్యాపార రుణాలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. వీటితో పాటు పీఎం ఆవాస్ యోజనకు అదనంగా 18,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. దీని ద్వారా వివిధ దశల్లో ఉన్న 18 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో పాటు కొత్తగా 12 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. వీటికి 78 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేశారు. ఇదే సమయంలో అన్నదాతకు అండగా నిలుస్తూ ఎరువుల రాయితీకి అదనంగా 65,000 కోట్లు కేటాయించారు. దీనివల్ల 1,40,00,000 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. దీంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం 73,504 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వన్ కార్డు వన్ నేషన్ ద్వారా 68 కోట్ల మంది తమకు అనువైన ప్రదేశంలో రేషన్ తీసుకునే వీలు కలిగిందని ఆర్థిక మంత్రి తెలిపారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ పలువురు మంత్రులు, ఇతర నేతలతో సమావేశమయ్యారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అనంతరం నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు మంత్రులతో పాటు ఉప సభాపతి పద్మారావు, తెరాస ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిపై చర్చించినట్టు సమాచారం. దీంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించినట్టు సమాచారం. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ వ్యర్థాల సేకరణ, రవాణా, ట్రీట్మెంట్లో ప్రపంచంలోనే అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన 55 కాంపాక్టర్ వాహనాలను మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు. సంజీవయ్య పార్కు సమీపంలో ఆధునీకరించిన ట్రాన్స్ఫర్ స్టేషన్ను కూడా మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మున్సిపల్ వ్యర్థాల నిర్వహణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన విధానాలు దేశంలో మరెక్కడా చేపట్టలేదని అన్నారు. మరో నెల రోజుల్లో మొత్తం చెత్తను ఈ నూతన ఆధునిక వాహనాల ద్వారా తరలించడం జరుగుతుందని అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని నగరాలు, గ్రామాలు స్వచ్ఛంగా, పరిశుభ్రతతో ఉండాలనే ఉద్దేశంతో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ చెప్పారు. చెత్త సేకరించడం ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే చెత్త డిస్పోజల్ వరకు, ట్రీట్మెంట్ వరకు చాలా ఆధునికమైన పద్ధతుల్లో ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో, విశ్వ నగరాల్లో, గ్లోబల్ సిటీస్ గా చెప్పుకునే నగరాల్లో ఏ రకంగా చేస్తారో అదే రకంగా మన హైదరాబాద్ లో కూడా చేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత అత్యాధునికమైన ఫ్లీట్ ను ఏర్పాటు చేసినందుకు, ఇంత అత్యాధునికమైన వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు నేను ముందుగా జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి, మేయర్ గారికి హృదయపూర్వకమైన అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో పత్తి రైతులెవరూ తమ పంటను దళారులకు విక్రయించాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. చివరి క్వింటా వరకు రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని సీసీఐని కేంద్రం ఆదేశించిందని తెలిపారు. వివిధ సంస్థల అధికారులతో సమావేశమై పంటల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పత్తి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు. రైతులు తేమలేని నాణ్యమైన పత్తిని మార్కెట్కు తీసుకురావాలని మంత్రి సూచించారు. రైతులంతా ఒకేసారి కాకుండా అధికారుల సూచన మేరకు మార్కెట్కు రావాలని కోరారు. పత్తి విక్రయించే రైతుల ఖాతాల్లో నగదు, ఆధార్ ద్వారా నేరుగా జమ అవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సన్నరకం వరి సాగు చేయాలని ఒత్తిడి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతుల గురించి ఆలోచించడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బోనస్ ప్రకటించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బియ్యం కొనుగోళ్లపై ఎఫ్సీఐ అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా అనేక రకాల చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో రైతులకు సంబంధించినటువంటి పంటలు పండించే దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకునే వరకు కూడా మార్కెట్లో ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయడం కానీ, మార్కెట్లో పూర్తి స్థాయిలో వాళ్ళకి డిమాండ్ వచ్చి అమ్ముకునే వరకు కూడా అనేక రకాల రైతు అనుకూల నిర్ణయాలు, రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలు, రైతుల యొక్క జీవితాలలో మార్పు వచ్చే నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పకుండా అది చాలా తక్కువ సమయంలో ఈ మార్పు చాలా స్పష్టంగా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది. బ్యూరో రిపోర్ట్. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. దీపావళి సందర్భంగా రాష్ట్రంలో బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది ఇంద్రప్రకాష్ వేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో కాలుష్యం పెరిగి కరోనా బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దీంతోపాటు సుప్రీంకోర్టు, పలు రాష్ట్రాల హైకోర్టులు ఇప్పటికే నిషేధించాయంటూ ధర్మాసనానికి నివేదించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి బాణాసంచా నిషేధంపై ప్రభుత్వ వైఖరి ఏంటని అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించారు. దీనిపై ఒక నిర్దిష్ట పాలసీ రూపొందించలేదని, ఎన్జీటీ మార్గదర్శకాలు పాటిస్తూ అవసరమైన ఆంక్షలు విధిస్తామని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం బాణాసంచా అమ్మకాలు కాల్చడాన్ని నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. బాణాసంచాపై ఎందుకు నిషేధం విధించాల్సి వచ్చిందనే అంశాలు, కారణాలతో ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారనే విషయాన్ని నివేదిక రూపంలో ఈ నెల 19న అందజేయాలని అడ్వకేట్ జనరల్ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. నేల నలువైపులా జరిగే విద్య, విజ్ఞానం, వినోదం, వింతలు, విశేషాలు, వివిధ రంగాల్లోని నిత్యనూతన విధానాలు మారుమూల ప్రాంతాలకు చేర్చడంలో ప్రసార సాధనాలదే కీలక పాత్ర. 93 సంవత్సరాల క్రితం తొలి అడుగు వేసిన భారతీయ ప్రసార శాఖ ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ ప్రజానేస్తమైంది. ఇదే సమయంలో 1959లో ప్రారంభమైన దూరదర్శన్ కూడా ఇదే స్థాయిలో ప్రజా జీవితంలో మమేకమైంది. విభిన్న రంగాలకు చెందిన ప్రజల అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. ప్రజా ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. 1947 నవంబర్ 12న జాతిపిత మహాత్మా గాంధీ దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో కేంద్రాన్ని సందర్శించారు. నాటి నుంచి ఏటా ఈరోజు ప్రజా ప్రసార దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో 1927లో తొలిసారి ఆల్ ఇండియా రేడియో ప్రసారాలు ప్రారంభించింది. 1959లో దూరదర్శన్ తొలిసారి ప్రసారాలు ప్రారంభించింది. వివిధ రంగాల ప్రజల అభిప్రాయాలు గౌరవిస్తూ బహుళ కార్యక్రమాలు ప్రజా ప్రసార సాధనాల్లో ప్రసారమవుతున్నాయి. బుడిబుడి నడకల బుజ్జాయిల నుంచి విద్యార్థుల వరకు, గృహిణుల నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తల వరకు, యువత, మహిళలు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరికి అవసరమైన కార్యక్రమాలను దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలు ప్రసారం చేస్తున్నాయి. వినోద, విద్య, విజ్ఞాన, వార్తా రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక్క దూరదర్శన్లోనే ఉందని హైకోర్టు న్యాయమూర్తి ఒకరు ఇటీవల వ్యాఖ్యానించారు. ఇది ప్రజా ప్రసార సాధనాలకు దక్కిన కితాబు. విద్యార్థుల బోధనలో భాగంగా దూరదర్శన్లో ప్రసారమవుతున్న కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసిస్తున్నారు. పిల్లలకు డీడీ ద్వారా, దూరదర్శన్ ద్వారా వస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తుంది కనుక పిల్లలను అప్రమత్తంగా మరి చదువుపై దృష్టి పెట్టేటట్లు మీరు జాగ్రత్త తీసుకోవాలా. ఇంట్లో ఉంటారు కనుక మీ బాధ్యత తీసుకోవాలా. మీ పిల్లలకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా బ్రహ్మాండమైనటువంటి క్లాస్ కన్నా ఎక్కువ డౌట్స్ వచ్చినా కూడా తెలుసుకునేటట్లు మంచి మంచి టీచర్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఉపయోగించుకోవాలని చెప్పి మరి వారి ద్వారా కూడా మీ లెటర్లు రాయిస్తాను. భారతీయ నాగరికతకు చిహ్నంగా నిలుస్తున్న కళలు, సంస్కృతికి చిహ్నమైన నృత్యాల వైభవాన్ని నేటి తరానికి తెలియజేయడంలో ప్రజా ప్రసార సాధనాలు నిరుపమానమైన సేవలందిస్తున్నాయి. బదురుల కోసం మూకీ వార్తలు, దేశ ప్రాచీన భాషగా ఉన్న సంస్కృతం వార్తలు ఈ రెండు మాధ్యమాల్లోనే ప్రసారమవుతున్నాయి. ఈ ప్రజా ప్రసార వ్యవస్థ ప్రారంభమై ఇన్ని దశాబ్దాలైనా నిజానికి దూరదర్శన్ వ్యవస్థ ప్రారంభం అవటం 60 ఏళ్లైందండి. 1959 సెప్టెంబర్ 15న చాలా చిన్న ప్రాంతంలో కొత్త ఢిల్లీలో దూరదర్శన్ కేంద్రం ప్రారంభించారు. అప్పట్లో ప్రసారాలు కేవలం ఢిల్లీకి చుట్టుపక్కలే వెళ్ళేవి. అది కూడా ఆ కావాల్సిన పరికరాలు వేరే దేశం వాళ్ళు ఇస్తే మన వాళ్ళు ఉపయోగించి చేశారు. అది కాలక్రమేణా విస్తరిస్తూ వచ్చి తర్వాత బొంబాయి, ఆ తర్వాత మద్రాసు, కలకత్తా ఇలా అన్నీ పెరిగినాయి. దేశంలో ఎంపిక చేసిన కొన్ని గ్రామాలను వివిధ రాష్ట్రాల్లో గ్రామాలని ఎంపిక చేసి ఆ మారుమూల గ్రామాల్లో డిష్ యాంటన్నాలు పెట్టారు. వాటిని చికెన్ మెష్ యాంటన్నాలు అనేవారు. అవి చాలా పెద్దగా ఉండేవి. అంటే పట్టణాల్లో ఈ టీవీ ఎవరికి కనపడేది కాదు. గ్రామాల్లో గ్రామీణ ప్రేక్షకుల కోసం పెట్టారు. సంచలనాలకు దూరంగా, అనవసర వివాదాలకు తావు లేకుండా, వక్రీకరణల ప్రమేయం లేకుండా వార్తలు అందించడంలో ప్రజా ప్రసార సాధనాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఖచ్చితత్వమే దూరదర్శన్ మార్గమని 35 ఏళ్ల పాటు వార్తా విభాగంలో పనిచేసిన ఈమని కృష్ణారావు చెబుతున్నారు. నమస్కారం. నేను 35 సంవత్సరాలకు పైగా ప్రసార భారతి పబ్లిక్ బ్రాడ్కాస్టర్లో పనిచేశాను. అందులో ఎక్కువ భాగం దూరదర్శన్ వార్తా విభాగంలో విలేకరిగా ఉన్నాను.
నా జాబ్ నాకు ఎంతో ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎందుకంటే అనేక అంశాలను నేను వివిధ దృక్కోణంలో కవర్ చేశాను. మా న్యూస్ సెక్టర్స్ కానీ మా ఉన్నతాధికారులు కానీ ఎప్పుడు నా మీద ఆంక్షలు పెట్టలేదు. వాస్తవాన్ని దగ్గరగా ప్రజలకు అందించాలి అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. కాబట్టి ఆ రకమైన సంతృప్తి నాకు ఈ ఉద్యోగంలో దొరికింది. విభిన్న రంగాల వేదికైన దూరదర్శన్లో విధులు నిర్వహించడం ఒక మరిచిపోలేని మధురానుభూతిని కలిగించిందని మాజీ ఉద్యోగి ఒలేటి పార్వతీశన్ చెబుతున్నారు. ప్రజాహిత కార్యక్రమాల కోసం ప్రసార మాధ్యమం అనే ఒక కొత్త నానుడిని ఒక ఒరవడి దిద్ది తమ ప్రసారాలు సాధించినటువంటి గొప్ప రోజు ఇది. దాదాపు దీన్నే మనం పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ డే అంటున్నాం. ఎప్పుడో 90 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ ఆకాశవాణికి వచ్చిన ఈ రోజుని మనం ప్రాతిపదికగా చేసుకుని ఈ పండగ జరుపుకుంటూ ఉన్నాం. బహుజన హితాయ బహుజన సుఖాయ అని ఒక పల్లవి అందుకున్నది ఆకాశవాణి. అధిక సంఖ్యాకులైనటువంటి జనం వాళ్ల సౌభాగ్యాన్ని కాంక్షించింది. దాని తర్వాత దానికి సోదరిగా వచ్చిన దూరదర్శన్ ఇన్ఫార్మ్, ఎడ్యుకేట్ అండ్ ఎంటర్టైన్ అనే 3 చరణాలు అందుకొచ్చింది. అంటే ఏ విషయాన్నైనా ముందు ఆ సమాచారం అందించాలి, ఆ సమాచారం పట్ల విశేషమైన అవగాహన జనానికి కలిగించాలి. ఈ 2 తర్వాత బాధ్యతే వినోదం. ఆ రకంగా ఆకాశవాణి గాని దూరదర్శన్ గాని ప్రజాహితానికి సంబంధించిన కార్యక్రమాలు విశేషంగా చేశాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రముఖ న్యూస్ రీడర్, ఆకాశవాణిలో సుదీర్ఘకాలం సేవలందించిన ఏడిద గోపాలరావు ఈరోజు హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. గత కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఆకాశవాణి కేంద్రం తెలుగు విభాగంలో 1965లో న్యూస్ రీడర్గా చేరిన ఏడిద గోపాలరావు 1995 వరకు వార్తలు చదివారు. వార్తా పఠనంలో తన వినూత్న శైలితో శ్రోతలను ఎంతగానో అలరించారు. ఏడిద గోపాలరావుకు రంగస్థలంతో కూడా అనుబంధం ఉంది. గాంధీ వేషధారణతో ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు పొందారు. ఏడిద గోపాలరావు మృతి పట్ల ఆకాశవాణి సిబ్బంది, రంగస్థల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గోపాలరావు అంత్యక్రియలు ఈ సాయంత్రం గచ్చిబౌలిలోని మహాప్రస్థానంలో ముగిశాయి. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా 200 బస్తీ దవాఖానాలను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. వీటి ద్వారా నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తూ ప్రజారోగ్యం వైపు అడుగులు వేస్తున్నారు. షుగర్, థైరాయిడ్, రక్త పరీక్షలు కూడా చేస్తున్నారని తెలిపారు. మాకు ఇక్కడ హాస్పిటల్ పడ్డ కానొచ్చి కొంచెం మంచిగా జరుగుతుంది. మాకు జ్వరం వచ్చినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మేము ఇక్కడ వచ్చి చూపించుకుంటున్నాము. టెస్టులు అవి ఇవి చేస్తున్నారు, రక్తం పరీక్షలు అన్నీ చేస్తున్నారు, టాబ్లెట్లు ఇస్తున్నారు, అన్నీ మంచిగా చేస్తున్నారు. మాకు రోజువారీ కూలీలు, అల్పాదాయం ఉన్న వర్గాల ప్రజలు బస్తీ దవాఖానాలకు వస్తున్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. రోజుకు 60 నుంచి 70 మంది వరకు వైద్యం అందిస్తున్నామని డాక్టర్ శృతి చెబుతున్నారు. ఫీవర్ ప్రొఫైల్ ఉంటుంది. ఇప్పుడున్న సీజనల్ ఫీవర్స్ని బట్టి ఎవరికన్నా ఫీవర్ అంటే మేము చూసి వెంటనే టెస్ట్లన్నీ చేస్తాము. షుగర్ టెస్ట్ చేస్తాము. మెడికేషన్ కూడా ఇక్కడ రెగ్యులర్ మెడికేషన్ అవైలబుల్ ఉంది. మన హాస్పిటల్ ఇప్పుడు ప్రజలకి సేవ కోసం ఇక్కడ మేము మార్నింగ్ 9 నుంచి ఇక్కడ 4 వరకు అవైలబుల్ ఉంటాము. ఎప్పుడు ఈవెన్ లంచ్ టైంలో కూడా పేషెంట్స్ వస్తే ఎప్పుడు అవైలబుల్ ఉండి పేషెంట్స్ని రెగ్యులర్గా ఒప్పి చూస్తున్నాము. వెలుగు జిలుగుల దీపావళి కోసం కుమ్మరులు ముందే సిద్ధమయ్యారు. కార్తీక మాసం సందర్భంగా వెలిగించే ప్రమిదలను వినూత్న రీతిలో తయారు చేసి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఆరేపల్లి గ్రామంలో ప్రమిదల తయారీపై ప్రత్యేక కథనం. ఆరేపల్లి ప్రమిదలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. విభిన్న ఆకృతులతో తయారయ్యే వీటి కొనుగోలుకు వినియోగదారులు కూడా ఆసక్తి చూపుతుంటారు. దీపావళికి నెల ముందు నుంచే గ్రామంలోని 25 కుమ్మరి కుటుంబాలు ఈ పనిలో నిమగ్నమవుతాయి. మట్టి సేకరణ నుంచి తయారీ వరకు ప్రతి దశలోనూ అత్యంత శ్రద్ధ చూపుతారు. దీపావళి కొరకి ఒక కుటుంబంలో అంటే ఒక 2-3 వేలు తయారు చేస్తాం. ఒక కుటుంబంలో మా కుటుంబం లోపల సార్ అందరం కలిసి 2-3 వేలు కుటుంబంలో తయారు చేసుకుంటాం. దాన్ని రూపాయి పావుల ఒకళ్ళు అన్నంత పెడతారు, ఒకరు అగ్గు అడుగుతారు, ఒకరు సగ్గు అడుగుతారు, రూపాయి అటు ఇటు కరెక్ట్గా లిమిట్ ఇవ్వాలంటే ఓసారి అట్లా అవ్వాలి, ఇట్లా ఉంటుంది. అద్భుతమైన కళా నైపుణ్యానికి ప్రమిదల ప్రక్రియ ఓ తార్కాణంగా నిలుస్తోంది. దీపావళికి తాము తయారు చేసే ప్రమిదలు తమతో పాటు కొన్నవారి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని తయారీదారులు ఆకాంక్షిస్తున్నారు. ఇక దీపావళికి మేము 10 మనిషికి 10,000 రూపాయలు అట్లా
అంటే ఇది డౌన్ అయింది, లేకుంటే ఎక్కువ సంపాదించడం. కానీ దీపాలు బయట నుంచి వచ్చుట్ల మాకు ఈ గిరాకీ డౌన్ అయింది. అంతమంది ఇంకెక్కువ వస్తుండే లాభాలు. ఇక కుండలు డిజైన్లు ఏమైనా పెళ్లి కుండలు, ఇది బోనాలని చిన్నవి, అవి గురుగులని, మైసమ్మ గురుగులు బోనాలు చేస్తే వేరే వెరైటీ కుండలు, లగ్గం కుండలు, ఏది మన దేవుళ్ళ బోనాల కుండలు ఉంటాయి పట్నాలు, అవి వేస్తే అవన్నీ చేస్తాం తయారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఈ సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్లో డిడి న్యూస్ తెలంగాణలో చూడవచ్చు. భద్రత, అభివృద్ధి దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేద్దాం. ASEAN 17 ఇండియా సమ్మిట్లో సభ్య దేశాలకు ప్రధాని పిలుపు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా 2.65 లక్షల కోట్ల ఉద్దీపన ప్రకటించిన కేంద్రం. నూతనంగా చేరే 15,000 లోపు వేతన ఉద్యోగులకు ఇరువైపులా EPF 2 ఏళ్ల పాటు చెల్లిస్తామన్న ఆర్థిక మంత్రి. అన్నదాతలు, రైతు కూలీలకు కేంద్రం అండదండలు. ఎరువుల రాయితీకి 64,000 కోట్లు, నరేగా పనులకు 73,500 కోట్ల కేటాయింపు. దీపావళి వేళ రైతులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీపి కబురు. ఈ నెల 14 నుంచి పత్తి కొనుగోళ్లు చేస్తామని వెల్లడి. బాణాసంచా కొనుగోళ్లు, కాల్చడంపై నిషేధం విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కరోనా నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలంటూ సూచన.